Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. First of all, thanks for being here in my YouTube channel. So, ఈ వీడియోలో మనం ఏంటంటే TSPSC Group 2 ఓకేనా. సో ఇంగ్లీష్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను రైట్. సో మీకు చూడండి, సో ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే జనరల్గా ఈ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ ఏంటంటే ఇంగ్లీష్ అంటే భయపడుతూ ఉంటారు. TSPSC ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఓకేనా, గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు. సో వాళ్ళు చాలా భయపడుతూ ఉంటారు ఇంగ్లీష్ అంటే. ఎందుకంటే వాళ్ళు మొత్తం బట్టి విధానం నేర్చుకుంటూ ఉంటారు కాబట్టి సో ఇంత బట్టడం అవసరం అని చెప్పేసి వాళ్ళు భయపడుతూ ఉంటారు. కానీ మీకు ఇంగ్లీష్లో ప్రతి ఒక్కటి డీటెయిల్గా మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే అది ఈజీ అయిపోతుంది ఇంగ్లీష్ అనేది ఓకేనా. సో మీకు ఆల్రెడీ మనకు ప్రీవియస్ పేపర్ ఉంది కదా TSPSC గ్రూప్ 2 ఓకేనా. ఆ ప్రీవియస్ పేపర్ యొక్క ఇంగ్లీష్ క్వశ్చన్స్, అందులో ఉన్న ఇంగ్లీష్ క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు టోటల్గా ఓకేనా. అప్పుడు మీకు క్లియర్ కట్ ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఇంగ్లీష్ మనం అటెంప్ట్ చేయాలా వద్దా అని చెప్పేసి ఒక క్లారిటీ అనేది వస్తుంది మీకు ఓకేనా. ఎందుకంటే చాలా సింపుల్ కాన్సెప్ట్స్ అనమాట రైట్. మీకు గ్రూప్ 4లో కూడా మనకు లాస్ట్ రీసెంట్గా జరిగిన గ్రూప్ 4 ఎగ్జామ్ ఉంది కదా, అందులో మీకు ఇంగ్లీష్ యొక్క వెయిటేజ్ పెంచారు. కాబట్టి ఇక్కడ కూడా ఈ ఎగ్జామ్లో కూడా ఇంగ్లీష్ యొక్క వెయిటేజ్ పెంచే ఛాయిసెస్ ఉన్నాయి. అంతే ఉంచొచ్చు, పెంచొచ్చు, 100% చెప్పలేం. పెంచారు అనుకోండి అప్పుడు మనకు సో చాలా మార్క్స్ మిస్ అవుతాం. కాబట్టి సో మీకు చెప్పేది ఏంటంటే ఇంగ్లీష్ మీద మంచిగా ఫోకస్ చేయండి ఓకేనా. మీకు నా యాప్ కూడా ఉంది, యాప్ డీటెయిల్స్ కూడా మొదలు చెప్తాను. ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ ఉంది. యాప్లో మీకు క్లాసెస్ ఉంటాయి, క్లాసెస్ తీసుకొని చూడండి ఓకేనా. డెమో క్లాసులు చూసి ఆ క్లాసెస్ తీసుకోండి. ఈజీగా ఎక్సలెంట్ కాన్సెప్ట్స్ తోటి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఓకేనా. సో వీడియోని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో కొత్తగా మన ఛానల్ దగ్గరికి వస్తే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా. ఇక లేట్ చేయకుండా మనము క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదామా. ఇవి ప్రీవియస్ క్వశ్చన్స్ అండి, ప్రీవియస్ ఇంగ్లీష్ క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను నేను ఓకేనా. రైట్, ఇంకా లేట్ చేయకుండా మనము క్వశ్చన్స్లోకి వెళ్దాం. చూడండి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి మనకు. సో ఐడెంటిఫై ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్/వర్డ్స్. చూడండి స్పెల్లింగ్ మీద మనకు క్వశ్చన్స్ అనేవి ఇచ్చారు, వొకాబులరీ ఓకేనా. చూడండి ఇక్కడ మనకు 3 వర్డ్స్ ఇచ్చారు. 3 వర్డ్స్లో ఏది కరెక్ట్ స్పెల్లింగ్, ఏది రాంగ్ స్పెల్లింగ్ ఓకేనా. అంటే మనకు అక్కడ అడిగేది ఏంటి, కరెక్ట్ స్పెల్లింగ్ ఉన్న వర్డ్స్ ఏంటి అడుగుతుంది రైట్. చూడండి అది కూడా జాగ్రత్త చూసుకోవాలి. మళ్ళీ ఇన్కరెక్ట్గా అడుగుతుండా, కరెక్ట్ అడుగుతుండా ఓకే. స్పెల్లింగ్ అనేది రైట్ ఉన్నాయి అడుగుతుండా, రాంగ్ ఉన్నాయి అడుగుతుండా ఓకేనా. అది మరి కరెక్ట్ ఉన్నాయి అడుగుతుంది కాబట్టి సో గవర్నెన్స్ అంటే కరెక్టే ఉంది కదమ్మా, కరెక్టే ఉంది రైట్. ఎన్విరాన్మెంట్ అంటే రాంగ్ ఉంది మనకి, ఇది ఏముండాలి చెప్పండి, ఎన్విరాన్మెంట్ ఓకేనా. అక్కడ మనకు వై ఇచ్చిండు, ఐఏ లేడు కదా, సో మనకి ఇది రాంగ్ రైట్. కాబట్టి మనకు సి చూడండి ఇక్కడ చాలామందికి ఈ వర్డ్ తెలియదు అసలు. మాన్యూవర్ అంటే మనకు ఒక ఎక్సర్సైజ్, ఒక యాక్టివిటీ అంటూ ఉంటాం ఓకేనా. సో కాబట్టి ఏదో ఒక యాక్షన్ అనమాట, ఎక్సర్సైజ్ యాక్టివిటీ లాగా చేయడం రైట్. EUVRE జనరల్ స్పెల్లింగ్ ఎలా ఉంటుందంటే MANO EUVRE ఉంటుంది. ఇది కూడా మనకు రైటే ఉందండి ఓకేనా. కాబట్టి ఆప్షన్ AC 2 మనకు కరెక్టే ఉన్నాయి. B ఒకటే రాంగ్ ఉంది కదా, సో B ఒకటే రాంగ్ ఉంది కాబట్టి మనకు అప్పుడు AC ఓకేనా. ఆప్షన్ C ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ C అనేది మనకు ఆన్సర్ అవుతుందండి. మీకు ఇవేంటంటే స్పెల్లింగ్స్ అనేవి చూస్తూ ఉంటే అర్థమైపోతూ ఉంటాయి ఓకేనా. సింపుల్ క్వశ్చన్ ఇది మనకు రైట్. నా కోర్సులో మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను నీకు ఓకేనా రైట్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ద ఇడియం బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్. చూడండి ఇక్కడ ఇడియమ్స్ అనమాట. చూడండి ఇడియమ్స్ వచ్చినప్పుడు మీరు జనరల్గా ఏం చేయాలి అంటే సో బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ ఓకేనా. మిడ్ నైట్ ఆయిల్ని బర్న్ చేయడం. అయితే ఇడియమ్స్ వచ్చినప్పుడు మీకు జనరల్గా ఏం చేస్తాము అంటే మనము మీకు 2 మీనింగ్స్ అనేవి ఉంటాయి. లిటరల్ మీనింగ్ ఉంటుంది, ఫిగరేటివ్ మీనింగ్ ఉంటుంది. లిటరల్ మీనింగ్ అంటే ఏంటంటే ఎగ్జాక్ట్గా వర్డ్స్ ఇచ్చే మీనింగ్ని ఏమంటామంటే లిటరల్ మీనింగ్ అంటాం. ఫిగరేటివ్ మీనింగ్ అంటే ఏంటంటే మనం అందులో నుంచి అజ్యూమ్ చేసుకునే మీనింగ్ని ఫిగరేటివ్ మీనింగ్ అంటాం. లిటరల్ మీనింగ్ అంటేనే ఎగ్జాక్ట్ వర్డ్స్ ఇచ్చే మీనింగ్ లిటరల్ మీనింగ్ అంటాం. ఫిగరేటివ్ మీనింగ్ అంటే ఏంటి, ఆ వర్డ్స్ నుంచి మనం అజ్యూమ్ చేసుకునే మీనింగ్ని ఫిగరేటివ్ మీనింగ్ అంటాం ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అన్నాం అనుకోండి. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అన్నప్పుడు బ్లూ మూన్లో ఒకసారి అనేది మనకు లిటరల్ మీనింగ్ అవుతుంది. ఫిగరేటివ్ మీనింగ్ ఏమొస్తుందంటే అమాస పున్నమికి ఒకసారి అని. సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇడియమ్స్ వచ్చినప్పుడు మనము లిటరల్ మీనింగ్ తీసుకోకూడదు. ఏ మీనింగ్ తీసుకోవాలి, ఫిగరేటివ్ మీనింగ్ తీసుకోవాలి. కాబట్టి ఇడియమ్స్ తోటి మీకు లిటరల్ మీనింగ్ ఉన్న ఆప్షన్స్ ఉన్నాయి అనుకోండి, ఉంటాయి కంపల్సరీ, అవి ఎలిమినేట్ చేసుకోవచ్చు డైరెక్ట్గా ఓకేనా. కాబట్టి ఇక్కడ బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ అన్నప్పుడు చూడండి ఎక్స్ట్రాక్టింగ్ ఆయిల్ డ్యూరింగ్ అంటే ఇది మనకు లిటరల్ మీనింగ్ ఇస్తుంది కదా, ఆప్షన్ తీసేయండి ఓకేనా. యూజింగ్ కిరోసిన్ చూడండి ఇక్కడ లైటింగ్ ద ల్యాంప్స్, ఇది కూడా మనకు లిటరల్ మీనింగ్ ఇస్తుంది కదా, ఆప్షన్ తీసేయండి ఓకేనా. సో మనం ఇప్పుడు ఇక్కడ ఆప్షన్ చూసుకుంటే చూడండి టు స్టడీ ఆర్ వర్క్ అంటిల్ లేట్ నైట్, స్టీలింగ్ సంథింగ్ డ్యూరింగ్ నైట్ చెప్పండి ఓకేనా. బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ అంటే మనకి జనరల్గా మీనింగ్ ఏమొస్తుంది అంటే
సో లేట్ నైట్ వరకు చాలా కష్టపడడం అంటూ ఉంటాం. కాబట్టి టు స్టడీ ఆర్ వర్క్ అంటిల్ లేట్ నైట్. సో ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? చూడండి, మీకు ఆన్సర్ దగ్గరికి పోకుండా ఆన్సర్ పెట్టకపోయినా సరే ఆప్షన్స్ ఎలిమినేషన్ తోటి కూడా మనం ఆన్సర్ దగ్గరికి వెళ్ళొచ్చు. కాబట్టి ఆప్షన్ ఎలిమినేషన్ కూడా ఇంపార్టెంట్, రైట్? మనం ఇడియమ్స్ వచ్చినప్పుడు మాత్రం లిటరల్ మీనింగ్ కాకుండా ఫిగరేటివ్ మీనింగ్ తీసుకోవాలి. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. సో థర్డ్ క్వశ్చన్ మనకి ఏమంటుందంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద నియరెస్ట్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఇమ్మినెంట్. చూడండి, ఇమ్మినెంట్ అనే వర్డ్కి నియరెస్ట్ మీనింగ్ ఏంటి అడుగుతుండు. చూడండి, జనరల్గా ఇమ్మినెంట్ అంటే మనకు మీనింగ్ ఏంటి? ఇమ్మినెంట్ అంటే మీనింగ్ ఏంటంటే సో మనకు ఇంకా తొందరలోనే జరగబోయేది ఉంటుంది కదా, లైక్లీ టు హ్యాపెన్ వెరీ సూన్, దాన్ని ఏమంటామంటే ఇమ్మినెంట్ అంటాం. ఇప్పుడు జరగబోయేది అనమాట అది. ఓకే, ఎక్స్పెక్టెడ్ థింగ్స్, జరగబోయే ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఉంటాయి కదా, వాటిని మనము సో ఇమ్మినెంట్ అంటూ ఉంటాం. ఓకేనా? సో అజ్యూమ్ చేయడం, ఓకేనా, ప్రిడిక్ట్ చేయడం అంటాం కదా, జరుగుతాయని ప్రిడిక్ట్ చేస్తాం కదా, అది మనకి ఇమ్మినెంట్ అంటూ ఉంటాం. కాబట్టి ఇంటర్మీడియరీ అంటామో దాన్ని లేదు. ఓకేనా? నెక్స్ట్ మనకు ఇంటర్మీడియట్లీ అంటాం, ఇమ్మీడియట్లీ అంటామా లేదు, ఇమ్మీడియట్లీ కాదు. ఓకేనా? నెక్స్ట్ మనకు బీయింగ్ ఇంపార్టెంట్ కాదు, ఆన్సర్ వస్తుందంటే లైక్లీ టు హ్యాపెన్ వెరీ సూన్. ఓకేనా? సో ఎమ్మటే జరగబోయేది అని. ఓకే, కాబట్టి దాన్ని మనము ఇమీడియట్లీ అంటూ ఉంటాం. ఓకేనా? ఇమ్మినెంట్ అంటూ ఉంటాం. ఓకే, మీకు ఇంకొకటి కూడా ఉంటుందమ్మా, ఎమినెంట్. ఎమినెంట్ అంటే జనరల్ మీనింగ్ ఏమొస్తుందంటే సో ప్రామినెంట్ అంటూ ఉంటాం, అంటే నోటబుల్ పీపుల్. ఎమినెంట్ పీపుల్ అంటాం కదా, సో నోటబుల్ పీపుల్, ఫేమస్ పీపుల్ అంటాం కదా, వాళ్ళని మనం ఎమినెంట్ అంటాం. ఎమినెంట్ వేరు, ఇమ్మినెంట్ వేరు. ఓకే, సో మనకు ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ అండి ఇక్కడ. ఐడెంటిఫై ద వర్డ్ దట్ ఈజ్ నాట్ క్లోజ్ టు ద మీనింగ్ ఆఫ్ లెథార్జీ. చూడండి, ఇక్కడ లెథార్జీ అనే వర్డ్కి నాట్ క్లోజ్ అంటే సినోనిమ్ అడుగుతలేడు ఇక్కడ, యాంటోనిమ్ అడుగుతుండు. క్లోజ్గా ఉన్న వర్డ్ కాకుండా డిఫరెంట్ వర్డ్ అడుగుతుండు ఇక్కడ, అంటే యాంటోనిమ్ అడుగుతుండు. చూడండి, జనరల్గా సో మనకు లెథార్జిక్ అనేది తీసుకుందాం. లెథార్జిక్ అన్నప్పుడు జనరల్ మీనింగ్ ఏమొస్తుంది చెప్పండి, లేజీ. దాన్ని ఏమంటామంటే ఇంకా స్లగ్గిష్ అంటాం. ఓకేనా? స్లోత్ఫుల్ అంటాం. అంటే బాగా వీళ్ళు ఎలా ఉంటారంటే లేజీ అనమాట. ఓకేనా? లేజీ పీపుల్ అంటే సోమరిపోతులు ఉంటాం కదా, వాళ్ళు అనమాట వీళ్ళు. ఓకేనా? లెథార్జిక్, లేజీ, ఓకే, స్లగ్గీ, స్లోత్ఫుల్ అంటూ ఉంటాం. ఓకే, మరి ఇప్పుడు దీనికి ఆపోజిట్ వర్డ్ చూడండి, వియరీనెస్ అంటే ఏంటంటే బాగా అలసిపోయిన వాళ్ళు అనమాట. ఓకేనా? ఇన్యాక్టివిటీ, చూడండి, ఇన్యాక్టివ్. జనరల్ మనకు యాక్టివ్, ఇన్యాక్టివ్. యాక్టివ్ ఉన్నట్టు బాగా చురుగ్గా ఉండు అని, ఇన్యాక్టివ్గా ఉండు అంటే వాడికి లేజీగా ఉన్నాడు అని. సో ఇది మనకు సేమ్ అవుతుంది, సేమ్ మీనింగ్ అవుతుంది. ఇది కూడా మనకు సేమ్ మీనింగ్ అవుతుంది. నెక్స్ట్ లాసిట్యూడ్ అన్న మీనింగ్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఎనర్జీ, ల్యాక్ ఆఫ్ యాక్టివ్నెస్. లాసిట్యూడ్ అంటే ఏంటి? ల్యాక్ ఆఫ్ యాక్టివ్నెస్, ల్యాక్ ఆఫ్ ఎనర్జీ అంటాం. కాబట్టి ఇది కూడా మనకు సేమే అవుతుంది, కాబట్టి ఇది ఆన్సర్ కాదు. సో ఆన్సర్ ఏమొస్తుందంటే ఆప్షన్ ఏ, వైవాన్షియస్. చూడండి, వైవాన్షియస్ అంటే జనరల్ మీనింగ్ ఏమొస్తుందంటే యాక్టివ్గా ఉండడం, యానిమేటెడ్గా ఉండడం. ఓకే, చాలా యాక్టివ్గా ఉంటారు అనమాట. ఓకేనా? సో నేను సింపుల్ ఇంకేమనొచ్చు అంటే స్ప్రైట్లీ అంటాం కదా, స్ప్రైట్లీ అంటే చాలా యాక్టివ్గా ఉన్నవాళ్ళు అని. ఓకేనా? కాబట్టి వైవాషియస్ అంటే మీనింగ్ అది వస్తుందమ్మా, రైట్? ఇంకా దీన్ని ఇంకేమో చెప్పొచ్చు అంటే నింబుల్. రాసుకోండి ఇక్కడ వర్డ్స్, నింబుల్. నెక్స్ట్ వన్ అజైల్. నింబుల్ అన్నా అజైల్ అన్నా సేమ్ మీనింగ్ మనకు, చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు అని. వీళ్ళేమో లేజీ పీపుల్ అనమాట, సోమరిపోతులు అంటాం కదా వాళ్ళు. ఓకే, కాబట్టి ఆన్సర్ ఏమొచ్చినప్పుడు ఇక్కడ ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలామంది దీనికి ఆన్సర్ అనేది రాంగ్గా పెట్టారు అప్పుడు. ఓకేనా? సో ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ మీకు ఏంటంటే ఫిఫ్త్ క్వశ్చన్లో త్రిబుల్ ఫిల్లర్ ఆర్టికల్స్. ఓకేనా? ఆర్టికల్స్ కాన్సెప్ట్ బేస్ చేసుకొని వచ్చిన త్రిబుల్ ఫిల్లర్ క్వశ్చన్, రైట్? చూడండి, జనరల్గా ఎవరైనా సరే యూరోపియన్, ఫస్ట్ బ్లాంక్ యూరోపియనే కదా, యూరోపియన్ అని కనిపించగానే చాలామంది ఏం పెడతారంటే యాన్ అనేది ఆన్సర్ పెడతాం. కానీ మనకు యాన్ అనేది ఆన్సర్ కాదు, యూరోపియన్కి ఎప్పుడైనా సరే ఏ యూజ్ చేసుకోవాలి. సింపుల్ చెప్తా చూడండి మీకు డిఫరెన్స్. ఏకి యాన్కి డిఫరెన్స్ ఏంటంటే ఏ అనేది కాన్సనెంట్ సౌండింగ్ వర్డ్స్ ముందు యూజ్ చేసుకోవాలి, యాన్ అనేది వోవెల్ సౌండింగ్ వర్డ్స్ ముందు యూజ్ చేసుకోవాలి. అయితే లాంగ్వేజ్ చెక్ చేసేటప్పుడు తెలుగు లాంగ్వేజ్ చెక్ చేయాలండి. మీరు ఏదైనా వర్డ్ తీసుకోండి, ఏదైనా వర్డ్ తీసుకొని దాన్ని తెలుగులో రాయండి. తెలుగులో రాసి అప్పుడు మనకు జనరల్గా తెలుగులో ఆ నుంచి ఆహా వరకు ఏమంటాం? వోవెల్స్ అంటాం. కా నుంచి హా వరకు క్షేత్రజ్ఞ అన్ని, ఆడి వరకు ఏమంటాం మనం? కాన్సనెంట్స్ అంటాం. అయితే తెలుగులో మీరు వర్డ్ రాసినప్పుడు ఆ నుంచి అహా వరకు వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం యూజ్ చేసుకోవాలి అంటే యాన్ యూజ్ చేసుకోవాలి. కా నుంచి హా వస్తుంది మనకు కాన్సనెంట్స్ కదా, అప్పుడు ఏం యూజ్ చేసుకోవాలంటే ఏ యూజ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. బాయ్ అన్నాం అనుకోండి, బాయ్ అంటే మనకు కా నుంచి హా మధ్యలో ఉంటుంది కదా, ఏ బాయ్ అంటాం.
ఓకేనా. అదే అమెరికన్ అన్నాం అనుకోండి, అమెరికన్ అన్నప్పుడు అమెరికన్ అంటే కదా, అంటే మనకి ఏమొస్తుంది, ఇక్కడ ఉంది కదా, సో యాన్ అమెరికన్ అంటాం. అదే మనం యూరోపియన్ అన్నాం అనుకోండి అమ్మ, యూరోపియన్ అన్నప్పుడు ఇక్కడ యూ కదా, యా అనేది మనకు కాన్సనెంట్ ఓవేళ చెప్పండి, కాన్సనెంట్ కదా, కాన్సనెంట్ కాబట్టి ఏమొస్తుందంటే ఏ యూరోపియన్ అంటాం అది. ఓకేనా. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి, అవి ఏ యూరోపియన్ అనాలి, రైట్. నెక్స్ట్ మనకి యూనివర్సిటీ అన్నాం అనుకోండి, యూనివర్సిటీ అన్న యూనే, ఇంగ్లీష్లో చూసుకోవద్దు, ఏఈఐఓయు అనే మనకు ఓవెల్స్ కదా, ఓవెల్స్ కాబట్టి యాన్ రావాలి కదా అట్లా అనుకోకండి. మీరు ఎట్లా అంటే తెలుగు లాంగ్వేజ్ ప్రకారం చెక్ చేసుకోవాలి, ఫొనెటిక్స్ ఉంటుంది అక్కడ, రైట్. కాబట్టి యూనివర్సిటీ అన్నప్పుడు యా కదా, సో యా అన్నప్పుడు మనకు తెలుగులో కాన్సనెంట్ ఓవెలా అండి, సో మనకు అది కాన్సనెంట్ కాబట్టి ఏ యూనివర్సిటీ అది. సో ఏకి యాన్కి డిఫరెన్స్ ఏంటంటే ఏ అనేది కాన్సనెంట్ వర్డ్స్ ముందు, యాన్ అనేది ఓవెల్ సౌండ్ వర్డ్స్ ముందు యూజ్ చేసుకోవాలి. కానీ లాంగ్వేజ్ చెక్ చేసేటప్పుడు మాత్రం మీరు ఏ వర్డ్నైనా తెలుగులో రాసుకొని చెక్ చేసుకోండి, ఓకేనా. కాబట్టి ఇది మీకు ఏకి యాన్కు డిఫరెన్స్ అంటాం. ఇప్పుడు క్వశ్చన్ దగ్గరికి వచ్చేయండి. ఇక్కడ మనం జనరల్గా ఓకే యూరోపియన్ యూనియన్ అన్నప్పుడు ఏ అనేది అనుకుందాం. నెక్స్ట్ బ్లాంక్ దగ్గరికి వెళ్దాం. ఏ యూరోపియన్ యూనియన్ హ్యాస్ పాస్డ్ డాష్ ఇర్రివోకబుల్ అంటే ఇక్కడ మనకి ఏం రావాలి చెప్పండి. ఇర్రివోకబుల్ అంటే కంపల్సరీ ఈయనే కదా ఇక్కడ, సో ఇర్రివోకబుల్ బిల్, ఒక బిల్ అట, ఇర్రివోకబుల్ బిల్ అట, కాబట్టి మనకి ఇక్కడ కంపల్సరీ యానే ఉండాలి, ఓకేనా. బిల్ డ్యూరింగ్ డాష్ ఎమర్జెన్సీ సెషన్, ఎమర్జెన్సీ అంటే ఇక్కడ మనకు ఏనే కదా, ఏ అంటే మనకి ఇక్కడ కూడా ఏం ఉండాలి చెప్పండి, యాన్ ఉండాలి. కాబట్టి 3 యాన్లు ఉండాలి జనరల్గా మనకు. కానీ ఇక్కడ మీరు ఆప్షన్స్లో ఒకటి ఏ ఉండాలి, 2 యాన్లు ఉండాలి. ఏ యాన్ అసలు ఆప్షన్లో ఉందా, లేదు. చూడండి, ఏ యాన్ అనేది అసలు ఆప్షన్స్లో ఉందా, లేదు. సో లేదు కాబట్టి చూడండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే చూడండి, యూరోపియన్ ముందైతే ఏ రావాలి, కానీ ఇక్కడ ఇర్రివోకల్ ముందైతే మనకు ఏ అయితే రాకూడదు కదా, ఈ ఆప్షన్ తీసేద్దాం. నెక్స్ట్ యూరోపియన్ ముందు మనకు యాన్ రాకూడదు కదమ్మా, కాబట్టి ఈ ఆప్షన్ తీసేద్దాం. నెక్స్ట్ యాన్ ఉంది, ఏ ఉంది. ఈ ఇర్రివోకబుల్ ముందైతే మనకు ఏ అయితే రావద్దు కదమ్మా, కాబట్టి ఈ ఆప్షన్ కూడా తీసేద్దాం. కాబట్టి ఆన్సర్ ఏమొస్తుందంటే ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. అంటే ఇక్కడ ద యూరోపియన్ యూనియన్ అంటే ఒక పర్టికులర్ యూరోపియన్ యూనియన్ గురించి మాట్లాడుతుండు, కాబట్టి అప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు అక్కడ. కాబట్టి అప్పుడు ఇది ఏమవుతుందంటే అనేది ఆన్సర్ వచ్చేస్తుందమ్మా. ఆప్షన్ సి అనేది ఆన్సర్ అయిపోతుంది. ఆప్షన్స్ ఎలిమినేషన్లో చేసాను నేను, ఫస్ట్ ఆన్సర్లు అనుకుందాం, కానీ ఆప్షన్స్లో వెళ్ళేవి కదా అవి మనకు. అప్పుడు ఏం చేస్తానంటే వాడు ఒక పర్టికులర్ యూరోపియన్ యూనియన్ గురించి మాట్లాడుతుండు, కాబట్టి అప్పుడు మనకు వస్తుంది. చూడండి ఆర్టికల్ ఏ అండ్ అనేది ఏ యాన్ వస్తే నెక్స్ట్ కూడా వస్తుంది వాటి ముందు. యాపిల్ అన్నప్పుడు యాన్ యాపిల్ వస్తుంది, యాపిల్ కూడా వస్తుంది. జనరల్గా మాట్లాడేటప్పుడు యాన్ యూజ్ చేసుకోవాలి, పర్టికులర్గా మాట్లాడేటప్పుడు యూజ్ చేసుకోవాలి, ఓకేనా. కాబట్టి మనం జాగ్రత్త చూసుకుంటే, సో ఇర్రివోకబుల్ అన్నప్పుడు మనకి ఇది యానే కదా, కంపల్సరీ యానే. కాబట్టి ఇక్కడ మన ఆప్షన్ చూసుకుంటే ఇక్కడ ఏముంది, ఇక్కడ ఆప్షన్లో ఏముంది, సెకండ్ బ్లాంక్ ముందు ఈ 2 అయితే ఆన్సర్లు కావు, ఓకేనా. ఈ 3 ఉన్నాయి. ఇప్పుడు సెకండ్ ఆప్షన్ ఉంది, థర్డ్ ఆప్షన్ ఉంది. యూరోపియన్ ముందు అయితే మనకి యాన్ అయితే రాదు కదా, సెకండ్ ఆప్షన్లో పోతుంది. ఇప్పుడు ఆన్సర్ వస్తుంది ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. సో పర్టికులర్ సెన్స్లో మాట్లాడుతున్నట్టు మీనింగ్ అక్కడ ఆప్షన్ 3, ఓకేనా. మళ్ళీ వినండి అర్థం కాకపోతే, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, 6th క్వశ్చన్ చూడండి. ఐడెంటిఫై ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్, గ్రామాటికల్గా కరెక్ట్ ఉన్న సెంటెన్స్ ఏంటి అని అడుగుతుండు. చూడండి ఇక్కడ ద ఎర్త్ మూవ్స్ అరౌండ్ ద సన్, ద ఎర్త్ ఈజ్ మూవింగ్ అరౌండ్ ద సన్, ద ఎర్త్ మూవ్ అరౌండ్ ద సన్, ద ఎర్త్ హ్యాస్ బీన్ మూవింగ్ అరౌండ్ ద సన్. చూడండి భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది అనేది మనకు యూనివర్సల్ ఫ్యాక్టే కదండి. మీకు ఎప్పుడైనా సరే డైలీ చేసే యాక్షన్స్, రెగ్యులర్గా చేసే యాక్షన్స్, యూనివర్సల్ ఫ్యాక్ట్స్, ఓకేనా. ఇవన్నీ మనకి ఏ టెన్స్లో వస్తాయంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వస్తాయి. ఏ టెన్స్లో వస్తాయి చెప్పండి మనకి, ఇవి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వస్తాయి, ఓకేనా. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వస్తాయి కాబట్టి సింపుల్ ప్రెజెంట్ స్ట్రక్చర్ ఏంటిదమ్మా, సబ్జెక్ట్ ప్లస్ V1 SES IES ప్లస్ ఆబ్జెక్ట్. ఇది మనకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్. సబ్జెక్ట్ ప్లస్ V1 SES IS ప్లస్ ఆబ్జెక్ట్, రైట్. కాబట్టి మనకు ద ఎర్త్ అంటే సింగులర్ కదా, అది సింగులర్ కాబట్టి వెర్బుకి ఎస్ యాడ్ కావాలి. సో ఈజ్ అనేది ఉందా అక్కడ, లేదు. ద ఎర్త్ మూవ్ అరౌండ్ ద సన్నా, మూవ్స్ అరౌండ్ ద సన్నా, సింగులర్ కదా, సింగులర్ కాబట్టి డస్ అంటే వెర్బుకి ఎస్ ఉండాలి అక్కడ కంపల్సరీ, కాబట్టి మూవ్ కాదు మూవ్స్. సో మనకు యాజ్ అనేది లేదు. సో మనకు ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్, సింపుల్ ప్రెజెంట్ స్ట్రక్చర్, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, 7th క్వశ్చన్ అండి. ఇక్కడ ఐడెంటిఫై ద గ్రామాటికల్లీ ఇన్కరెక్ట్ సెంటెన్స్. ఇన్కరెక్ట్ సెంటెన్స్ చూడండి, కరెక్ట్ సెంటెన్సా ఇన్కరెక్ట్ సెంటెన్సా జాగ్రత్త చూసుకోండి మళ్ళీ, ఓకేనా. రాంగ్ ఉన్న సెంటెన్స్ ఏంటి అని అడుగుతుండు. చూడండి ఐ హ్యావెంట్ సీన్ ప్రసాద్ దిస్ వీక్, నేను ఈ వీక్ ప్రసాద్ని చూడలేదు అని. ఐ డిడెంట్ సీ ప్రసాద్ లాస్ట్ వీక్, చూడండి ఇక్కడ లాస్ట్ వీక్ అట. ఇక్కడ చూడండి దిస్ వీక్ అన్నప్పుడు అది మనకు ప్రెజెంట్ పర్ఫెక్ట్లో వస్తుంది, కరెక్టే ఉంది, ఓకేనా. సో ఈ వీక్ నేను ప్రసాద్ని చూడలేదు అని. ఐ హ్యావెంట్ సీన్ ప్రసాద్,
హ్యావెంట్, హ్యావ్ తోటి మనకు హ్యావ్ హ్యాస్ తోటి మనకు V3నే ఉండాలి కదా. సీ సా సీన్, ఇది కరెక్టే ఉంది, ఇది సెంటెన్స్ కరెక్టే ఉంది. ఐ డిడెంట్ సీ ప్రసాద్, డిడ్ వచ్చినప్పుడు V1 రావాలి, V1నే వచ్చింది కదా. లాస్ట్ వీక్ అన్నప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్లోనే ఉండాలి కదా. సో డిడ్ ప్లస్ V1 అంటే సింపుల్ పాస్ట్ టెన్సే కదా. కాబట్టి మనకు ఇది కూడా కరెక్టే ఉంది, ఇది కూడా కరెక్టే ఉంది. ఐఎమ్ నాట్ సీయింగ్ ప్రసాద్ దిస్ వీక్, నేను ఈ వీక్ ప్రసాద్ని చూడలేదు అని. నెక్స్ట్ ఐ హ్యాడెంట్ సీన్ ప్రసాద్ దిస్ వీక్. మీరు ఆప్షన్స్ ఈ రెండు ఆప్షన్ చూసుకుంటే, సిడి రెండు చూసుకుంటే ఒకసారి డి అబ్జర్వ్ చేయండి అమ్మా. ఐ హ్యాడెంట్ సీన్ ప్రసాద్ దిస్ వీక్. అసలు హ్యాడెంట్ అనేది ఏంటిది, ఇది అసలు ఏంటి చెప్పండి. ఏ స్ట్రక్చర్ ఇది? పాస్ట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్. మరి పాస్ట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ మీరు అట్లా చెప్పగలుగుతారా? లేదు. బై చూడండి. సో బై అనేది వచ్చినప్పుడు బై లాస్ట్ వీక్, బై ఎస్టర్డే, ఓకేనా. పాస్ట్ పర్ఫెక్ట్ని జనరల్ ఎక్కడ యూజ్ చేసుకుంటూ వెళ్తామంటే, పాస్ట్లో ఒక సమయం కంటే ముందే ఇంకో యాక్షన్ జరిగితే ఆ ఫస్ట్ జరిగిన యాక్షన్ ఉంటుంది కదా, దాన్ని మనము పాస్ట్ పర్ఫెక్ట్లో యూజ్ చేసుకోవాలి. లేకుంటే రెండు యాక్షన్స్ మనకు పాస్ట్లో టైం డిఫరెన్స్ జరిగినాయి అనుకోండి, ఫస్ట్ జరిగిన యాక్షన్ ఏమో పాస్ట్ పర్ఫెక్ట్లో పెట్టాలి, సెకండ్ జరిగిన యాక్షన్ ఏమో సింపుల్ పాస్ట్లో పెట్టాలి. ఇక్కడ మనకి ఏమన్నా కేసు కనిపిస్తుందా? లేదు కదా. లేదు కాబట్టి అది పాస్ట్ పర్ఫెక్ట్ వచ్చే ఛాయిస్ లేదు అసలు. కాబట్టి ఇది మనకు రాంగ్ ఉందండి, ఓకేనా. సో ఇది మనకు రైట్ ఉందండి, ఓకే. ఇది మనకు కరెక్టే ఉంది. ఐఎమ్ నాట్ సీయింగ్ ప్రసాద్ దిస్ వీక్, ఈ వీక్ని అసలు ప్రసాద్ని చూస్తలేను అని, అది కరెక్టే ఉంది, ఓకేనా. రాంగ్ ఇక్కడ ఉందంటే ఇంకో ఇది మనకు రాంగ్ ఉంది. అడిగేది ఏంటి అక్కడ? రాంగ్ సెంటెన్సే కదా, ఇన్కరెక్ట్ సెంటెన్సే కదా. కాబట్టి మనకు ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్, అంతే. సో పాస్ట్ పర్ఫెక్ట్ని మీరు అట్లా డైరెక్ట్ యూజ్ చేసుకోలేరు, ఇట్లా యూజ్ చేసుకోవచ్చు. ఐ హ్యాడెంట్ సీన్ ప్రసాద్ బై లాస్ట్ వీక్, బై అని పెట్టవచ్చు. బై అనేది పెట్టవచ్చు, బై లాస్ట్ వీక్, బై లాస్ట్ ఇయర్, బై లాస్ట్ మంత్ అది పెట్టవచ్చు. లేకుంటే రెండు యాక్షన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ జరిగిన యాక్షన్ పాస్ట్ పర్ఫెక్ట్ రాయొచ్చు, కానీ ఇలా డైరెక్ట్ మాత్రం రాయకూడదు. కాబట్టి ఆప్షన్ డి అనేది ఆన్సర్, రాంగ్ ఉన్న సెంటెన్స్. 8th one, ఐ షుడ్ నాట్ గెట్ అప్ ఎర్లీ టుమారో డాష్ క్వశ్చన్ మార్క్. ఇది మనకి ఏంటమ్మా? క్వశ్చన్ ట్యాగ్. క్వశ్చన్ ట్యాగ్ కాబట్టి చూడండి, ఒకటే గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ ట్యాగ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇది మీకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ట్యాగ్స్. సో క్వశ్చన్ ట్యాగ్ అంటే ఏంటి చూడండి జాగ్రత్తగా. ఫస్ట్ క్వశ్చన్ అంటే ఏం చెప్పండి? హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, ఇది క్వశ్చన్ అండి జనరల్గా, ఓకేనా. ఆర్ యూ గోయింగ్ టు కాలేజ్, హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయితే వాటిని ఏమన్నా జనరల్గా క్వశ్చన్స్ అంటాం. అయితే క్వశ్చన్ ట్యాగ్స్ అంటే ఏంటంటే క్వశ్చన్స్లో సగమే క్వశ్చన్ ట్యాగ్స్, క్వశ్చన్స్లో సగమే క్వశ్చన్ ట్యాగ్స్ అనమాట. అంటే క్వశ్చన్ ట్యాగ్ యొక్క స్ట్రక్చర్ చెప్పండి ఇప్పుడు. హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్, ఇది ఫస్ట్ పాయింట్. వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఏ క్వశ్చన్ ట్యాగ్? ద స్ట్రక్చర్ ఆఫ్ ఏ క్వశ్చన్ ట్యాగ్ ఈజ్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్. దట్ ఇస్ ద ఫస్ట్ పాయింట్ వీ షుడ్ నో. సెకండ్ థింగ్ ఈజ్ దట్ ఇఫ్ ద సెంటెన్స్ ఈజ్ పాజిటివ్, క్వశ్చన్ ట్యాగ్ షుడ్ బి నెగిటివ్. సెంటెన్స్ పాజిటివ్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ ఎలా ఉండాలి? నెగిటివ్ ఉండాలి. సెంటెన్స్ నెగిటివ్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ ఉండాలి, అంతే. అర్థమైందా? చూడండి జాగ్రత్తగా. ఫస్ట్ క్వశ్చన్ ట్యాగ్ స్ట్రక్చర్. క్వశ్చన్ ట్యాగ్స్ మూడే పాయింట్స్ ఉంటాయి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే క్వశ్చన్ ట్యాగ్ స్ట్రక్చర్ ఏంటో తెలుసుకోవడం, హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్, ఓకే. సెకండ్ పాయింట్ ఏంటంటే సెంటెన్స్ పాజిటివ్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ ఉండాలి, సెంటెన్స్ నెగిటివ్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ ఉండాలి, అది సెకండ్ పాయింట్. సో థర్డ్ పాయింట్ ఏంటంటే క్వశ్చన్ ట్యాగ్లో ఎప్పుడైనా సరే మనం నౌన్ ఫామ్ యూజ్ చేసుకోకూడదు, ప్రొనౌన్ ఫామ్ యూజ్ చేసుకోవాలి, అది మనకు థర్డ్ పాయింట్ అండి, రైట్. కాబట్టి ఇక్కడ ఐ షుడ్ నాట్ అంటే సెంటెన్స్ నెగిటివ్ ఉంది కదా, కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ ఎలా ఉండాలి? పాజిటివ్ ఉండాలి. కాబట్టి ఈ ఆప్షన్ పోయింది. క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ ఉండాలి. మరి షుడ్ అయ్యా, మే అయ్యా, కుడ్ అయ్యా చెప్పండి. ఇక్కడ ఆల్రెడీ హెల్పింగ్ వర్బ్ ఏముందమ్మా? షుడ్ ఉంది కదా, కాబట్టి షుడ్ ఉంది కాబట్టి ఆన్సర్ వస్తుంది ఇక్కడ షుడ్ అయ్యి. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్, అంతే. మన హెల్పింగ్ వర్బ్ అని చూడండి, హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ అన్నా కదా, హెల్పింగ్ వర్బ్ ఈ సెంటెన్స్లో ఉన్నదే తీసుకోవాలి మీరు, ఓకేనా. కాబట్టి ఇక్కడ ఏముంది మనకు? షుడ్డే కదా, కాబట్టి షుడ్. ఇక్కడ షుడ్ నాట్ ఉంది కాబట్టి షుడ్ ఐ, ఓకేనా. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 9th క్వశ్చన్, ఐడెంటిఫై ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్, ఓకేనా. గ్రామాటికల్గా కరెక్ట్ సెంటెన్స్ ఏంటి అని అడుగుతుండు, రైట్. చూడండి ఇక్కడ వీఆర్ గోయింగ్ టు వాచ్ క్షణం మూవీ ఆన్ కమింగ్ ఫ్రైడే. చూడండి, మేము వచ్చే ఫ్రైడే క్షణం మూవీని చూడబోతున్నాము అని, కాబట్టి వీఆర్ గోయింగ్ టు వాచ్ 2 + V1, ఓకే కదా. ఇది కరెక్టే ఉందమ్మా సెంటెన్స్, ఓకే. చూడండి జనరల్ దీని మీనింగ్ ఏంటంటే ఐఆమ్ గోయింగ్ టు కాలేజ్ అంటే నేను కాలేజ్కి వెళ్తున్నాను. జరుగుతూ చూడండి, ఐఆమ్ రెండు ఉంటాయి ఇక్కడ స్ట్రక్చర్స్. ఐఆమ్ గోయింగ్ టు కాలేజ్ అంటే నేను కాలేజ్కి వెళ్తున్నాను అని. ఐఎమ్ గోయింగ్ టు కాలేజ్ అంటే నేను కాలేజ్కి వెళ్తున్నాను, ఓకేనా. నెక్స్ట్ ఈ గోయింగ్ టు స్ట్రక్చర్ ఇంకోటి ఏముంటుందంటే ఐఆమ్ గోయింగ్ టు సింగ్ ఏ సాంగ్. చూడండి ఇక్కడ ఐఆమ్ గోయింగ్ టు సింగ్ ఏ సాంగ్. ఇక్కడ చూడండి గోయింగ్ 2 + V1. ఇక్కడ గోయింగ్ టు జనరల్గా అయితే మనకు ఆబ్జెక్ట్ వచ్చింది, ఏదో నౌన్ వచ్చింది. ఇక్కడ 2 + V1 ఐఎమ్ గోయింగ్ టు సింగ్ ఏ సాంగ్ అంటే నేను పాట పాడబోతున్నాను. షీఈస్ గోయింగ్ టు రైట్ ద ఎగ్జామ్, ఆమె ఎగ్జామ్ రాయబోతున్నది అని. సో నడవడం, ఇది ఈ మీనింగ్ వేరే, ఈ మీనింగ్ వేరే, ఓకేనా. ఇక్కడ మీరు జాగ్రత్త చూసుకుంటే గోయింగ్ 2 + V1 కరెక్టే ఉంది కదా. మేము క్షణం మూవీ వచ్చే వారం చూడబోతున్నాము అని, ఓకేనా, వచ్చే ఫ్రైడే, రైట్. అది సెంటెన్స్ కరెక్టే ఉంది అండి. నెక్స్ట్
దే వెంట్ టు మేడారం బై వాక్. చూడండి జనరల్గా దే వెంట్ టు మేడారం అంటే దే వెంట్ సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. మనకు అక్కడ ఆబ్జెక్ట్, ఇది ఆబ్జెక్ట్ ఏం కాదు, జనరల్ సబ్జెక్ట్ ప్లస్ V2. సో మనకి సింపుల్ పాస్ట్లో ఉంది కదండి, సబ్జెక్ట్ ప్లస్ V2 అంటే సింపుల్ పాస్ట్ కరెక్టే ఉంది. బై వాక్, జనరల్గా మనం బై వాక్ అనకూడదండి, ఆన్ ఫుట్ అనాలి. ఏమన్నా చెప్పండి, మనము ఆన్ ఫుట్ అనాలి. బై ట్రైన్ అనొచ్చు, బై బస్ అనొచ్చు, బై ఆటో అనొచ్చు, బై ఎయిర్ అనొచ్చు. కానీ నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు మనం ఏమనాలంటే ఆన్ ఫుట్ అనాలి. ఏమన్నా చెప్పండి, ఆన్ ఫుట్ అనాలి. మళ్ళీ ఆన్ ఏ ఫుట్ కూడా అనకూడదు, ఆన్ ఫుట్ అంతే. కాబట్టి ఇది మనకు రాంగ్ ఉంది, ఇది మనకు ఆన్సర్ కాదు. I have been waiting at the bus stop since 2 hours. చూడండి ఇక్కడ I have been waiting at the bus stop since 2 hours అట. చూడండి ఇక్కడ జనరల్గా సిన్స్ కానీ ఫర్ కానీ, చూడండి ఫర్ కానీ సిన్స్ కానీ వచ్చినప్పుడు మీరు జాగ్రత్త ఏం చూసుకోవాలంటే అక్కడ వచ్చే టెన్స్ జనరల్గా మనకు ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనేది ఉంటుందండి. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, కొన్నిసార్లు మీకు ప్రెజెంట్ పర్ఫెక్ట్ కూడా ఉంటుంది. స్టేటివ్ వర్బ్స్ అన్నప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్ కూడా ఉంటుంది. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే స్ట్రక్చర్ ఎలా ఉండాలి చెప్పండి అమ్మా. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్ లేకుంటే హ్యాస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్, ఇదే కదా స్ట్రక్చర్. సో సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ వచ్చినప్పుడు మనకేం ఉండాలి, సిన్స్ ఫర్లు ఉండాలి. ఓకేనా, ఈ స్ట్రక్చర్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ సిన్స్ ఫర్లు ఉండాలి. అయితే ఇక్కడ మనకు ఇక్కడ సిన్స్ 2 hours అని ఇచ్చాడు. చూడండి I have been waiting at the bus stop, నేను బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేస్తున్నాను, 2 గంటలుగా వెయిట్ చేస్తున్నాను. అయితే ఇక్కడ సిన్స్ రావాలా ఫర్ రావాలంటే మనకి ఏం రావాలి అంటే ఫర్ రావాలి అమ్మ, ఫర్ 2 hours రావాలి. ఎందుకంటే చూడండి జాగ్రత్త చూడండి, మనం జనరల్గా ఫర్ అనేది ఏమో పీరియడ్ ఆఫ్ టైంకి యూజ్ చేసుకుంటూ వెళ్తాం, సిన్స్ అనేది ఏమో పాయింట్ ఆఫ్ టైంకి యూజ్ చేసుకుంటూ వెళ్తాం. సార్ అసలు పాయింట్ ఆఫ్ టైం ఏంటి, పీరియడ్ ఆఫ్ టైం ఏంటో చూడండి. మీరు ఆన్సర్ తెలుసుకోవడం కాదు, కాన్సెప్ట్ అర్థం చేసుకొని వెళ్ళండి అంతే. ఓకేనా, చూడండి మనకు జనరల్గా పాయింట్ ఆఫ్ టైం పీరియడ్ ఆఫ్ టైం డిఫరెన్స్ ఎలా చూసుకోవాలి అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్ ఇయర్ మెన్షన్ చేసింది అనుకోండి, ప్రతి దాంట్లో ఉంటుంది పాయింట్ ఆఫ్ టైం పీరియడ్ ఆఫ్ టైం. సిన్స్ 2020, సిన్స్ 2015, సిన్స్ 2019, సిన్స్ 1947, ఇది సిన్స్. ఫర్ వచ్చినప్పుడు పీరియడ్ ఆఫ్ టైం ఫర్ 2 years, ఫర్ 3 years, ఫర్ 7 years, ఫర్ 11 years అలా. ఇప్పుడు సిన్స్ 2020 అన్నాం అనుకోండి, 2020 నుండి అప్పటి వరకు ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు, 4 సంవత్సరాలు అవుతుంది కదా. సో ఫర్ అనేది 4 years, ఫర్ 4 years పీరియడ్ అనమాట అది. నెక్స్ట్ సిన్స్ జూన్, సిన్స్ జూలై, for 2 months, for 3 months, for 4 months. Since Monday, since Sunday, since yesterday, since last week, for 2 days, for 3 days, for a week ala. Since 2 o'clock, since 3 o'clock, since 4 o'clock, for 5 hours, for 6 hours, for 2 hours ala. ఓకేనా, ఇది మనకు సిన్స్ ఫర్ డిఫరెన్స్ అనమాట. ఇక్కడ మనకు 2 hours అన్నప్పుడు కంపల్సరీ మనకి ఏమొస్తుంది చెప్పండి, పీరియడ్ ఆఫ్ టైం కదా. సో ఫర్ అదే సిన్స్ 2 o'clock, సిన్స్ 3 o'clock అలా, ఫర్ 2 hours, ఫర్ 3 hours, ఇది కూడా మనకు రాంగే ఉంది. నెక్స్ట్ ఐ డ్రాంక్ టీ జస్ట్ నౌ. చూడండి ఇక్కడ జస్ట్ నౌ, మీకు ఎప్పుడైనా సరే జస్ట్ నౌ వచ్చినప్పుడు అది ఏ టెన్స్లో ఉండాలి, ఇప్పుడే కంప్లీట్ అయిపోయిన యాక్షన్ కదా. సో జస్ట్ నౌ వచ్చినప్పుడు మనకు అది ఏ టెన్స్లో ఉండాలి అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉండాలి. ఓకేనా, కీవర్డ్ చూసుకుని కూడా ఆన్సర్ చేయొచ్చండి. జస్ట్ నౌ అనేది ఉన్నప్పుడు జస్ట్ నౌ అంటే ఇప్పుడే అయిపోయింది అని, అంటే నేను ఇప్పుడే టీ తాగాను అని, అది ఎందులో ఉండాలి, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉండాలి. ఇది ఎందులో ఉందండి, ఐ డ్రాంక్ టీ అంటే సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ అంటే సింపుల్ పాస్ట్లో ఉంది. సో ఇది మనకు ఆన్సర్ కాదు. ఓకేనా, కాబట్టి మనకు సో సబ్జెక్ట్ ప్లస్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ ఏంటిదండి, సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ హ్యాస్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్, ఇది మనకు ప్రెజెంట్ పర్ఫెక్ట్ యొక్క స్ట్రక్చర్ అంటూ ఉంటాం. ఓకేనా, సో మనకు ఆన్సర్ వస్తుందంటే ఐ హ్యావ్ డ్రంక్ టీ జస్ట్ నౌ. డ్రింక్, డ్రాంక్, డ్రంక్ కదా. సో ఆన్సర్ వస్తుంది దీనికి ఐ హ్యావ్ డ్రంక్ టీ జస్ట్ నౌ. ఇచ్చింది అయితే రాంగే కదా. సో ఈ 3 రాంగ్, ఇది ఒకటే ఆన్సర్ కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. క్లియర్. నెక్స్ట్ 10th క్వశ్చన్ ఫాస్ట్గా. ఐడెంటిఫై ద గ్రామాటికల్లీ ఇన్కరెక్ట్ సెంటెన్స్. రాంగ్ ఉన్న సెంటెన్స్ ఏంటి అడుగుతుండదు. చూడండి, రీడ్ నావెల్స్ ఈజ్ మై హాబీ. రీడ్ నావెల్స్ కాదమ్మా, రీడింగ్ నావెల్స్. ఎందుకంటే ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి చెప్పండి, ఇది జెరెండ్ అనేది సబ్జెక్ట్ అనమాట. రీడింగ్ అంటే నావెల్స్ చదవడం అనేది నా హాబీ, అలవాటు అని, రీడింగ్ నావెల్స్ అనమాట. ఇప్పుడు స్మోకింగ్ సిగరెట్స్ ఈజ్ ఏ బ్యాడ్ హ్యాబిట్ అంటాం కదా. స్మోక్ సిగరెట్స్ ఈజ్ ఏ బ్యాడ్ హ్యాబిట్ అంటామా, లేదు. స్మోకింగ్ సిగరెట్స్ ఈజ్ ఏ బ్యాడ్ హ్యాబిట్. అలాగే సో రీడింగ్ నావెల్స్ ఈజ్ మై హాబీ, ఇది మనకు రాంగ్ ఉంది. నెక్స్ట్, వాకింగ్ ఆన్ ద గ్రాస్ ఈజ్ ప్రొహిబిటెడ్. చూడండి, వాకింగ్ ఆన్ ద గ్రాస్ ఈజ్ ప్రొహిబిటెడ్. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటిది అనుకుంటారు, వాకింగ్. చూడండి, V4 ఫార్మ్స్ జెరెండ్ అంటాం, అవి మనకు సబ్జెక్ట్లో వస్తే వాటిని జెరెండ్ అంటాం. V4 ఫార్మ్స్ వెర్బలా యాక్ట్ చేస్తుంది, అది మనకు ఎట్ ద సేమ్ టైం మనకు అక్కడ నౌన్ లాగా సబ్జెక్ట్ లాగా కూడా యాక్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా, ఇది మనకు కరెక్టే ఉందండి. ఇది మనకి ఎలా ఉంది, సెంటెన్స్ కరెక్టే ఉంది, ఈజ్ వచ్చింది కాబట్టి. వన్ మస్ట్ హ్యావ్ కీన్ అబ్జర్వేషన్ ఫర్ డ్రాయింగ్ ఏ కార్టూన్. వన్ మస్ట్ హ్యావ్ కీన్ అబ్జర్వేషన్.
ఒకరికి మస్ట్ హ్యావ్ కీన్ అబ్జర్వేషన్ ఉండాలి అని. హ్యావ్ పక్కన ఇక్కడ మనకు V3 అవసరం లేదు. ఐ హ్యావ్ ఏ కార్ లాగా ఇలా హ్యావ్ కీన్ అబ్జర్వేషన్. ఇది కరెక్టే ఉంది సెంటెన్స్. ఓకేనా, సెంటెన్స్ కరెక్టే ఉంది. నెక్స్ట్ లాస్ట్ సెంటెన్స్, ఐ కెనాట్ గో ఆన్ డూయింగ్ నథింగ్. చూడండి ఇక్కడ ఐ కెనాట్ గో ఆన్ డూయింగ్ నథింగ్ అట. డూయింగ్ నథింగ్ కాదు, ఐ కెనాట్ గో ఆన్ డూయింగ్ ఎనీథింగ్. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ కెనాట్ అని ఇచ్చింది, నాట్ ఇచ్చింది కాబట్టి మనం నథింగ్ ఉండొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఐ డోంట్ నో నథింగ్ అంటామా, ఐ డోంట్ నో ఎనీథింగ్ అంటామా, ఐ డోంట్ నో ఎనీథింగ్ అంటాం. ఐ డోంట్ నో నథింగ్ అంటామా లేదు, ఎందుకంటే నాట్ వచ్చింది కదా, ఇక్కడ డోంట్ వచ్చింది కదా, మళ్ళీ అప్పటికి మనకు నథింగ్ రావద్దు. నాట్ రెండు నెగిటివ్స్ రావద్దు. ఒకసారి మీనింగ్ ఇవ్వాలి కాబట్టి ఒకసారి వచ్చి సరిపోతుంది. కాబట్టి ఇది కూడా మనకు రాంగే ఉంది. యాక్చువల్లీ ఈ క్వశ్చన్లో మీకు 2 రాంగ్స్ ఉన్నాయి. ఇన్కరెక్ట్ సెంటెన్స్ అంటే ఆప్షన్ ఏ అవుతుంది, ఆప్షన్ డి అవుతుందండి. ఈ క్వశ్చన్ ఇచ్చారు కాబట్టి ఈ క్వశ్చన్ మీకు ఆల్రెడీ మార్క్స్ ఇచ్చేసారు. ఓకేనా, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీకు వాళ్ళు డైరెక్ట్ ఆటోమేటిక్గా మీకు మార్క్స్ ఇచ్చేస్తారు. ఓకేనా, ఇది మన క్వశ్చన్ ఇవ్వడమే రాంగ్ ఇచ్చారు. ఓకేనా, ఏడి 2 రైటే మనకు. రైట్, చూడండి ఇక్కడ చూడండి, చాలామంది స్టూడెంట్స్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఇంగ్లీష్ ఫుల్ కోర్స్ కోసం చాలా వెతుకుతూ ఉన్నారు. చూడండి, మీకు ఎక్సలెంట్ కంటెంట్ తోటి నేను ఓన్లీ 199 రూపీస్కే 3 months వ్యాలిడిటీ ఓన్లీ 199 రూపీస్కి నేను టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 కోర్స్ పెట్టాను. సో మీకు గ్రూప్ 2 గ్రూప్ 3 రెండింటికి యూజ్ అవుతుంది. అది గ్రూప్ 2కు గ్రూప్ 3కి రెండింటికి యూజ్ అవుతుందండి. కాబట్టి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ప్లేస్టోర్కి వెళ్ళి ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ చేసి, ఓకేనా, అక్కడ మీరు టైప్ చేయండి ఇంగ్లీష్ బై సందీప్ సార్ అని, మీకు యాప్ వస్తుంది. యాప్లో మీకు కోర్సెస్ ఉంటాయి. ఇది మీకు 6 months కోర్స్ ఉంటుంది, 3 months కోర్స్ కూడా ఉంటుంది. ఓకేనా, 3 months అయితే 199, 6 months అయితే 299 ఉంటుంది. మీకు ఏది కావాలనుకుంటే అది తీసుకోండి. సో గ్రూప్ 2 టీఎస్పీఎస్సీ గ్రూప్ 2లో ఇంగ్లీష్లో మంచి స్కోర్ కొట్టాలంటే కంపల్సరీ తీసుకోండి. ఓకేనా, గ్రామర్ అయినా సరే, వొకాబులరీ అయినా సరే, ఎక్సలెంట్ కంటెంట్ ఉంటుంది అందులో. మీరు ఒకసారి చూడండి, డెమో క్లాసులు చూడండి, డెమో క్లాసులు చూసి డిసైడ్ అవ్వండి. ఓకేనా, సో కోర్సు కంపల్సరీ తీసుకోండి. మీకు ఏం డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి. ఓకేనా, ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చూడండి, ఈ నెంబర్ డైల్ చేయండి 9985317597. అంటే అక్కడ మీకు ఒకవేళ యాప్ తీసుకునేటప్పుడు, యాప్ డౌన్లోడ్ చేసినప్పుడు ఏమైనా క్వెరీస్ వచ్చినాయి అనుకోండి, కోర్స్ తీసుకున్నప్పుడు అది ఓపెన్ కాకపోవడం ఉన్నప్పుడు ఈ నెంబర్ డైల్ చేయండి 9985317597 నెంబర్ డైల్ చేయండి. ఆ కోర్సు ఫుల్ కోర్స్ అనేది తీసుకోండి. ఓకేనా, కాబట్టి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఎక్సలెంట్ కంటెంట్ ఉంటుంది. చూడండి ఒకసారి డెమో క్లాసులు చూసి డిసైడ్ అవ్వండి అమ్మ. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ, ఐడెంటిఫై ద పేర్ ఇన్ విచ్ ద వర్బ్ అండ్ ఇట్స్ పాస్ట్ ఫామ్ ఆర్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్. చూడండి ఇక్కడ వర్బ్ ఫామ్స్ అనేవి మ్యాచ్ కానివి ఏంటిది అంటుంది, కరెక్ట్ మ్యాచ్ లేనిది ఏంటి అంటుంది. చూడండి ఇక్కడ క్యాచ్ కాట్, చూస్ చోస్, బ్రింగ్ బ్రాట్, త్రో త్రోడ్. ఇక్కడ అన్ని V1 V2లు ఇచ్చిండమ్మ. క్యాచ్కు కాటే కదా V2. చూస్ చూడండి ఇక్కడ ఇది రాస్తా చూడండి, క్యాచ్ కాట్ కాట్ V1 V2 V3. V4 ఏమొస్తుంది, క్యాచింగ్ వస్తుంది. నెక్స్ట్ చూస్ చోస్ చోజెన్ V1 V2. చూజెన్ కాదు మళ్ళీ చోజెన్. ఓకే, నెక్స్ట్ బ్రింగ్ బ్రాట్ బ్రాట్ బ్రింగ్ బ్రాట్ బ్రాట్ V1 V2 V3. V4 వస్తుంది బ్రింగింగ్. V4 అంటే ఇంగు ఫామ్ అంతే. మరి ఇప్పుడు త్రో చూడండి ఇక్కడ త్రోకి రాస్తాను, త్రో త్రే త్రోన్ ఇవమ్మ V1 V2 V3. సో మనకు THREW ఉండాలి, అక్కడ THREW ఉండాలి. త్రోడ్ అన్నాడు అక్కడ, కాబట్టి ఇది మనకు రాంగ్ ఉంది కదా. అడిగేది ఏంటి అక్కడ, నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అంటే రాంగ్ ఉన్న మ్యాచ్ అడుగుతుంది. ఇక్కడ ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ డి అనేది మనకు ఆన్సర్ అవుతుందమ్మా. వర్బ్ ఫామ్స్ కూడా అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు, అందులో వర్బ్ ఫామ్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను, చాలా వర్బ్ ఫామ్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన నా కోర్సులో, తీసుకోండి చూడండి ఒకసారి. ఓకేనా, నెక్స్ట్ యాక్టర్ శృతి హాసన్ డాష్ కమ్ విత్ ఏ న్యూ సింగిల్ ఆల్బమ్ మై డే ఇన్ ద సన్. చూడండి ఇక్కడ శృతి హాసన్ ఎమర్జ్ అయింది అని, ఒక న్యూ సింగిల్ ఆల్బమ్ తోటి మళ్ళీ ఆమె తెర మీదకి వచ్చింది అని. రైట్, అప్పుడు మనకు హ్యాస్ చూడండి ఇక్కడ శృతి హాసన్ విల్ కమా. ఓకేనా, హ్యాస్ ఇక్కడ మనకు విల్ కమ్ కాదు, ఆమె ఆల్రెడీ వచ్చింది కాబట్టి సో హ్యాస్. ఓకేనా, మరే హ్యాస్ కమ్అవుట్ అంటామా, హ్యాస్ కమ్ ఇన్ అంటామా, లేదు హ్యాస్ కమ్అవుటా, హ్యాస్ కమ్ అప్, హ్యాస్ కమ్అవుట్ విత్ ఏ న్యూ సింగిల్ ఆల్బమ్ మై డే ఇన్ ద సన్. ఓకేనా, ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. 13th క్వశ్చన్, ద స్టోరీ రివాల్వ్స్. చూడండి ఇక్కడ శివ అండ్ దీప హూ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ డాష్ గెటింగ్ మ్యారీడ్. చూడండి ఇక్కడ స్టోరీ అనేది శివ దీప చుట్టూ తిరుగుతుంది అని, కాబట్టి రివాల్వ్స్ అరౌండ్ అంటుంది సింపుల్గా. ఒకటి అబౌట్ రాదు ఫస్ట్ బ్లాంక్లో, అరౌండ్. హూ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ సెకండ్ బ్లాంక్లో ఏమొస్తుంది చెప్పండి,
ఇంట్రెస్ట్ తర్వాత ఏం రావాలి చెప్పండి, మనకు ప్రిపోజిషన్ ఇన్ రావాలి. కాబట్టి ఇంట్రెస్టెడ్ ఇన్. సో మనకు ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ డి, ఇంట్రెస్టెడ్ ఇన్, అంతే. ఓకే, సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, న్యూజిలాండ్ క్రికెటర్ మార్టిన్ కోవే పాస్డ్ అవే. ఓకేనా, పాస్డ్ అవే డాష్ ఫైటింగ్ ఏ లాంగ్ బ్యాటిల్ డాష్ క్యాన్సర్. చూడండి ఇక్కడ చనిపోయినాడు. ఎట్లా చనిపోయిందంటే క్యాన్సర్ తోటి పోరాడి చనిపోయిండు అని. పాస్డ్ అవే డాష్ ఫైటింగ్ ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ, ఆఫ్టర్ ఫైటింగ్. ఓకేనా, ఆఫ్టర్ ఫైటింగ్ ఏ లాంగ్ బ్యాటిల్ డాష్ క్యాన్సర్ ఏమొస్తుంది మనకు, విత్ క్యాన్సర్ అంటాం. ఓకేనా, క్యాన్సర్తో పోరాడి అంటాం కదా, ఆఫ్టర్ ఫైటింగ్ ఏ లాంగ్ బ్యాటిల్ విత్ క్యాన్సర్. సింపుల్ క్వశ్చన్, ఆప్షన్ బి. 15th క్వశ్చన్, ఏ స్టడీ క్యారీడ్ డాష్ బై ఆల్ ఇండియా. చెప్పండి ఆన్సర్, ఫస్ట్ బ్లాంక్లో డైరెక్ట్ అవుట్, క్యారీడ్ అవుట్ అంటాం సింపుల్గా. క్యారీడ్ అవుట్ అంటాం, స్టడీ క్యారీడ్ అవుట్ అంటాం కదా. సో ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. సింపుల్ క్వశ్చన్ చూడండి అన్ని. ఇఫ్ ఐ డాష్ యూ ఐ వుడ్ హ్యావ్ గ్రాబ్డ్ ద ఆపర్చునిటీ, రైట్. చూడండి ఇక్కడ జనరల్గా ఇఫ్ ఐ డాష్ యూ అయితే మనకి సింపుల్గా చూడండి ఇఫ్ క్లాజ్ అనమాట. ఓకేనా, ఇఫ్ క్లాజ్లో మీకు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇఫ్ క్లాజ్లో ఇక్కడ ఆప్షన్స్ ఏమున్నాయంటే ఇఫ్ ఐ డాష్ యూ, ఐ తోటి మనకు ఆర్ వస్తుందమ్మా, రాదు. ఐ తోటి మనకు అసలు ఐ బీయింగ్ అంటామా, లేదు. ఇఫ్ ఐ ఆమ్ యూ ఇఫ్ ఐ వర్ యూ, ఇఫ్ ఐ ఆమ్ యూ ఇఫ్ ఐ వర్ యూ అని ఉంది. చాలామంది ఏం చేస్తారంటే సార్ ఐకి వర్ కూడా రాదు కదా అని చెప్పేసి యామ్ అనేది ఆన్సర్ పెడతారమ్మ. కానీ ఇక్కడ ఐ వుడ్ హ్యావ్ గ్రాబ్డ్, ఇక్కడ మీకు ఆల్రెడీ వుడ్ హ్యావ్ గ్రాబ్డ్ అంటే అది పాస్ట్లోకి వెళ్ళిపోయింది. ఓకేనా, వుడ్ హ్యావ్ ప్లస్ V3 ఉందనుకోండి, ఇక్కడ కంపల్సరీ పాస్ట్ ఉండాలి. ఓకేనా, కాబట్టి ఇఫ్ ఐ వర్ యూ అయితే జనరల్గా ఇది మనకి ఏంటిదంటే సబ్జెక్టివ్ మోడ్ అంటాం. దీని ఏమంటాం చెప్పండి మనము, సబ్జెక్టివ్ మోడ్. ఓకేనా, సబ్జెక్టివ్ మోడ్ అంటే ఏంటంటే జనరల్గా ఇమాజినేషన్ అన్నమాట. నేనే కనుక నీ ప్లేస్లో ఉన్నట్లయితే నేను ఆపర్చునిటీని గ్రాప్ చేసుకునేవాడిని అని, అంటే పాస్ట్లో ఇమాజినేషన్ అనమాట. నేనే కనుక నీ ప్లేస్లో ఉంటే ఆపర్చునిటీని గ్రాప్ చేసుకునేవాడిని అని. ఇలా మనం సబ్జెక్టివ్ మోడ్ ఇమాజినేషన్ గురించి మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా సరే మనం ఏమి యూజ్ చేసుకోవాలి అంటే వర్ అనేది యూజ్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, వర్ అనేది యూజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ వర్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఇఫ్ I were the Prime Minister of India, I would eradicate the poverty. If I were the Prime Minister of India, నేనే కానీ Prime Minister of India అయినట్టయితే ఓకేనా, పావర్టీని నిర్మూలించేవాడిని. సో ఐ వర్, కాబట్టి ఇమాజినేషన్ గురించి ఎప్పుడు మాట్లాడినా సరే ఐ వర్, షీ వర్, హీ వర్, ఓకేనా, దే వర్, దేనికైనా సరే వరే రావాలి. ఓకేనా, అక్కడ షీ వస్తే షీ వర్రే. ఓకే, కాబట్టి మనకు ఆప్షన్ సి. 17th క్వశ్చన్ చూడండి. 17th క్వశ్చన్ మీకు ఏంటంటే స్పాటింగ్ ఎర్రర్ క్వశ్చన్ అమ్మ. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, అసలు హై లెవెల్ కాన్సెప్ట్ మీదే మీకు ఈ క్వశ్చన్ అనేది వచ్చింది. స్పాటింగ్ ఎర్రర్ క్వశ్చన్ చూడండి. ఇంకో ఇక్కడ వరకు డైరెక్షన్, ఇక్కడ స్టార్ట్ అయింది క్వశ్చన్. చూడండి ఇక్కడ, నెవర్ ఐ హ్యావ్ లిజన్డ్ టు సచ్ బ్యూటిఫుల్ మ్యూజిక్ యాజ్ ద పీర్స్ వి హియర్డ్ ఇన్ ద కన్సర్ట్ లాస్ట్ నైట్. చూడండి ఇక్కడ జనరల్గా నెవర్ ఐ హ్యావ్ లిజన్డ్ అట్, ఎప్పుడైనా సరే మీకు చిన్న కాన్సెప్ట్ చెప్తా చూడండి. ఈ కాన్సెప్ట్ పేరేంటంటే ఇన్వర్షన్. ఈ కాన్సెప్ట్ పేరేంటమ్మా, ఇన్వర్షన్ అండి. అసలు ఇన్వర్షన్ అంటే స్ట్రక్చర్. జనరల్గా సెంటెన్స్ యొక్క నార్మల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది, సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇది మనకు సెంటెన్స్ యొక్క నార్మల్ స్ట్రక్చర్. ఇన్వర్షన్ అంటే ఏం చేయాలి అంటే వీ హ్యావ్ టు ఇంటర్చేంజ్ ద పొజిషన్స్ ఆఫ్ సబ్జెక్ట్ అండ్ హెల్పింగ్ వర్బ్. కాబట్టి మనకు అప్పుడు ఇన్వర్స్డ్ స్ట్రక్చర్ ఏమవుతుంది చెప్పండి, హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇది సో ఇన్వర్షన్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక నార్మల్ సెంటెన్స్లో మనం సబ్జెక్ట్ టు హెల్పింగ్ ఆఫ్ పొజిషన్స్ని ఇంటర్చేంజ్ చేస్తే వచ్చే స్ట్రక్చర్ని ఏమంటామంటే ఇన్వర్స్డ్ స్ట్రక్చర్ అంటాం. సో ఇన్వర్షన్ అంటే ఇది. ఓకేనా, సెంటెన్స్ని ఇన్వర్ట్ చేయడం. ఓకేనా, సో హెల్పింగ్ ఆఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ ప్లస్ సబ్జెక్ట్, ఇది మనకి ఇన్వర్స్ స్ట్రక్చర్. అయితే ఇక మీరు తెలుసుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటంటే ఎప్పుడైనా సరే మనము మీకు కొన్ని వర్డ్స్ వస్తాయి చూడండి, నెవర్ కానీ, సెల్డమ్ కానీ, స్కేర్స్లీ కానీ, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ రాసుకోండి అమ్మ. నో సూనర్ కానీ, హార్డ్లీ కానీ, బేర్లీ కానీ, ఓకేనా, బేర్లీ కానీ. నెక్స్ట్ వన్ ఇన్ నో టైమ్ కానీ, ఇన్ నో వే, ఇన్ నో టైమ్, ఇన్ నో వే, అండర్ నో సర్కమ్స్టాన్సెస్, notwithstanding,
చూడండి ఇక్కడ మీకు ఇలాంటివి వచ్చినాయి అనుకోండి. నెక్స్ట్ మీకు నో లాంగర్. చూడండి ఇక్కడ ఎప్పుడైనా సరే మీకు ఒక సెంటెన్స్ అనేది నెవర్ తోటి కానీ, సెల్డమ్ తోటి కానీ, స్కేస్లీ తోటి కానీ, నో సూనర్ తోటి కానీ, హార్డ్లీ, బేర్లీ, ఇన్ నో టైమ్, ఇన్ నో వే, అండర్ నో సర్కమ్స్టాన్సెస్, ఓకేనా, నాట్ విత్ స్టాండింగ్, నో లాంగర్, ఎప్పుడైతే మీకు వీటితోటి సెంటెన్స్ అనేది స్టార్ట్ అయింది అనుకోండి, అప్పుడు ఆ సెంటెన్స్ ఎలా ఉండాలి అంటే ఇన్వర్స్డ్ స్ట్రక్చర్లో ఉండాలి. గుర్తుపెట్టుకోండి ఎలా ఉండాలి, అది మనకు ఇన్వర్స్డ్ స్ట్రక్చర్లో ఉండాలి. అంటే సెంటెన్స్ స్టార్టింగ్లో ఇవి ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే, సో వీటి పక్కన ఇమీడియట్గా మనకి ఏం రావాలి అంటే హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయిపోవాలి సెంటెన్స్ అనేది. సో హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ఫార్మేట్లో ఉండాలి. కాబట్టి హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ఉండాలి. కాబట్టి ఇక్కడ నెవర్ తోటి సెంటెన్స్ స్టార్ట్ అయింది కదండి. సో ఐ హ్యావ్ లిజన్డ్ అంటామా, హ్యావ్ ఐ లిజన్డ్ అంటామా చెప్పండి. ఇప్పుడు హ్యావ్ ఐ లిజన్డ్ అంటాం, ఓకేనా. కాబట్టి ఇక్కడ మనకి ఎర్రర్ ఉంది కదా. కాబట్టి ఎర్రర్ అనేది మళ్ళీ ఇంకోటి ఫస్ట్ పార్ట్లో ఎర్రర్ ఉంది. మళ్ళీ ఫస్ట్ పార్ట్ అనేది ఏ ఆప్షన్లో ఇచ్చినా చూడండి ఒకసారి. చూడండి ఫస్ట్ ఆప్షన్లో థర్డ్ ఇచ్చిండు, మళ్ళీ సో ఏ ఆప్షన్లో ఇచ్చండి, సెకండ్ ఆప్షన్లో ఇచ్చండి. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2 అనేది అక్కడ ఆన్సర్ అయిపోతుంది అండి. సో నెవర్ హ్యావ్ ఐ లిజన్డ్ అని ఉండాలి. జనరల్గా ఎందుకు ఉండాలి అంటే ఈ నెవర్ అనేది మనకి ఏంటమ్మా యాడ్వర్బ్. ఒక యాడ్వర్బ్ అనేది ఎప్పుడైనా సరే వెర్బ్ పక్కనే ఉండాలి. కాబట్టి ఇక్కడ వెర్బ్ పక్కనే ఉంది, సబ్జెక్ట్ ఉంది. మరి ఇప్పుడు మనకు వెర్బ్ ఉండాలి కదా, దీని పక్కన యాడ్వర్బ్ పక్కనే ఉంది, సబ్జెక్ట్ ఉంది, వెర్బ్ ఉండాలి కదా. సో అందుకే నెవర్ హ్యావ్ ఐ లిజన్డ్. హ్యావ్ అనేది మనకి హెల్పింగ్ వర్బే కదా. సో నెవర్ హ్యావ్ ఐ లిజన్డ్ అలా, ఓకేనా. కాబట్టి మనకు అప్పుడు ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. కాన్సెప్ట్ అర్థమైంది కదా. అది రాసుకోండి వర్డ్స్ అన్నీ, నువ్వు ఇచ్చిన వర్డ్స్ అన్నీ రాసుకోండి అంతే. 18th క్వశ్చన్ చూడండి ఇక్కడ. 18th క్వశ్చన్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మ. ఇది మనకేంటంటే సింపుల్గా సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ క్వశ్చన్. చూడండి క్వశ్చన్ చూడడానికి ఎంతో పెద్దగా ఉంది, కానీ సింపుల్ క్వశ్చన్, చూడగానే ఆన్సర్ పెట్టవచ్చు. చాలామంది భయపడి ఆన్సర్ పెట్టరు, ఇది కానీ ఈజీగా ఆన్సర్ పెట్టవచ్చు. ఎట్లా చూడండి ఇక్కడ. మల్లేష్ ఫాదర్ వ్రోట్ టు హిమ్, ఇట్స్ హై టైమ్ యూ స్టార్ట్ ప్రిపేరింగ్. చూడండి ఇక్కడ జనరల్గా మీకు చాలా సింపుల్ అమ్మ. మీకు ఎప్పుడైనా సరే ఇట్స్ టైమ్, ఇట్స్ హై టైమ్, ఇట్స్ టైమ్ కానీ నెక్స్ట్ ఇట్స్ హై టైమ్ కానీ వచ్చినాయి అనుకోండి. ఇవి వచ్చినప్పుడు వీటి పక్కన మనకు వచ్చే సెంటెన్స్ అనేది ఎందులో ఉండాలి అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉండాలి. ఎందులో ఉండాలి చెప్పండి, సింపుల్ పాస్ట్. మీకు నెక్స్ట్ ఇవి కూడా ఎస్టర్డే, ఓకేనా, లాస్ట్ వీక్. చూడండి ఎస్టర్డే, లాస్ట్ వీక్, ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ ఇయర్, లాస్ట్ మంత్, ఓకే. నెక్స్ట్ ఇన్ 2015, ఇన్ 2017, ఇలా ఇన్ ద లాస్ట్ మంత్, 2 years ago, 3 years ago, 4 years ago, ఇవన్నీ పాస్ట్ కీవర్డ్స్ అనమాట. కాబట్టి ఇవి వచ్చినప్పుడు కంపల్సరీ సెంటెన్స్ ఎందులో ఉండాలి, సింపుల్ పాస్ట్లో ఉండాలి. సింపుల్ పాస్ట్ అంటే సెక్షన్ ఏంటిదమ్మా, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. కాబట్టి ఇక్కడ ఇట్స్ హై టైమ్, ఇట్ ఈస్ హై టైమ్ యూ స్టార్ట్ ప్రిపేరింగా, యూ స్టార్టెడ్ ప్రిపేరింగా, యూ స్టార్టెడ్ ప్రిపేరింగ్. కాబట్టి మనకు సింపుల్గా ఇక్కడ స్టార్ట్ ఉండాలా, స్టార్టెడ్ ఉండాలి చెప్పండి అమ్మా. స్టార్ట్ అనేది రాంగే కదా, స్టార్ట్ రాంగ్ కాబట్టి ఆప్షన్ తీసేయండి. మరి అప్పుడు ఆన్సర్ వస్తుంది చెప్పండి, స్టార్టెడ్. హ్యావ్ స్టార్టెడ్ వస్తుందో రాదు, టు స్టార్ట్ వస్తుందో రాదు. సింపుల్ ఇట్స్ టైమ్, ఇట్స్ హై టైమ్ ఉన్నప్పుడు సెంటెన్స్ ఎందులో ఉండాలి చెప్పండి, అది సింపుల్ పాస్ట్లో ఉండాలి. సింపుల్ పాస్ట్ అంటే సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. కాబట్టి యూ స్టార్టెడ్, కాబట్టి ఇక్కడ స్టార్ట్ బదులు స్టార్టెడ్ ఉండాలి. ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. కాన్సెప్ట్ రాసుకోండి. నెక్స్ట్ 19th క్వశ్చన్ అమ్మ. సో 19th క్వశ్చన్ ఏంటంటే సెలెక్ట్ ద సెంటెన్స్ దట్ ఈస్ గ్రామాటికల్లీ కరెక్ట్. గ్రామాటికల్ కరెక్ట్ ఉన్న సెంటెన్స్ ఏంటో అడిగిండు. అయితే 4 సెంటెన్స్ ఒకేలాగా ఇచ్చిండు చూడండి. ఐ హ్యావ్ టు యూజువల్లీ రీచ్ ద ఆఫీస్ బై 9:30. యూజువల్లీ ఐ హ్యావ్ టు రీచ్ ద ఆఫీస్ బై 9:30. ఐ హ్యావ్ టు రీచ్ ద ఆఫీస్ బై 9:30 యూజువల్లీ. ఐ యూజువల్లీ హ్యావ్ టు రీచ్ ద ఆఫీస్ బై 9:30. ఇక్కడ యూజువల్లీ యొక్క పొజిషన్ మార్చండి అమ్మ అంతే. ఇంకో ఇక్కడ ఉంది లాస్ట్లో, ఇక్కడేమో ఇది ఉంది. సో ఆన్సర్ ఏమొస్తుందంటే ఆప్షన్ డి. యూజువల్లీ నేను ఎక్కడ పెట్టాలని జనరల్గా సబ్జెక్ట్ తర్వాత పెట్టాలి. ఇప్పుడు ఐ జనరల్లీ గో దేర్, ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంది అనుకోండి, ఆల్వేస్. ఇప్పుడు ఐ ఆల్వేస్ మీట్ దెమ్, నేను ఎప్పుడు వాళ్ళని కలుస్తూ ఉంటాను. ఐ మీట్ దెమ్ ఆల్వేస్ అంటామా, ఐ మీట్ ఆల్వేస్ దెమ్ అంటామా, లేదు ఐ ఆల్వేస్ మీట్ దెమ్ అంటాం. కాబట్టి సబ్జెక్ట్ పక్కన ఇలా ఆల్వేస్ వస్తుంది. సో అలాగే మనకు ఐ యూజువల్లీ హ్యావ్ టు రీచ్. ఇప్పుడు జనరల్గా చూడండి ఆఫెన్ కానీ, ఓకేనా, సెల్డమ్ కానీ, ఓకేనా, ఆల్వేస్ కానీ, ఓకేనా, నెవర్ కానీ, ఇవన్నీ ఓకే. యూజువల్లీ కానీ ఇవి ఎక్కడ వస్తాయండి, సబ్జెక్ట్ తర్వాత వస్తాయి. ఐ ఆఫెన్ గో దేర్, ఐ గో దేర్ ఆఫెన్ కాదు, ఐ సెల్డమ్ మీట్ దెమ్, ఓకేనా. ఐ సెల్డమ్ మీట్ దెమ్ అంటే రేర్గా కలుస్తాను అని, ఓకేనా. చూడండి ఆఫెన్ అంటే తరచుగా, ఆల్వేస్కు దగ్గర ఉంటుంది అనమాట. ఆల్వేస్ అంటే ఫుల్గా పాజిటివ్, అంటే మొత్తం ఎప్పుడు కలుస్తారు అని. ఆఫెన్ అంటే తరచుగా మ్యాక్సిమం కలుస్తారు అని. నెవర్ అంటే అసలు కలవరు. సెల్డమ్ అంటే ఏంటి అంటే రేర్గా కలుస్తారు అని.
రేర్లీకి దగ్గర ఉంటుంది అది సెల్డమ్ అనేది. సో సెల్డమ్, నెవర్ అనేవి నెగిటివ్ వర్డ్స్, ఆఫెన్, ఆల్వేస్, యూజువల్లీ అనేవి పాజిటివ్ వర్డ్స్. ఓకేనా, కాబట్టి ఇక్కడ మనకు ఆప్షన్ డి. అర్థమైందా? అది నెక్స్ట్ 20th క్వశ్చన్ అండి. ఇక లాస్ట్ క్వశ్చన్ ఇది మీకు. సో లాస్ట్ క్వశ్చన్ చూస్తే మనకి ఇక్కడ ఏమి ఇచ్చిండంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఇచ్చిండండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్లో కింద ఆప్షన్స్లో వొకాబులరీ ఇచ్చిండు. చూడండి, షేక్స్పియర్ -a/an రైటర్ ఎంటర్టైన్డ్ ఆడియన్సెస్ బై రైటింగ్ మెనీ ట్రాజిక్ అండ్ కామిక్ ప్లేస్. తెలుసు కదా, షేక్స్పియర్ పోయట్. ఓకేనా, మరి అప్పుడు న్యూమరిక్ రైటర్ అంటాం అక్కడ లేదు. బ్యూటిఫుల్, ఆబ్స్టినేట్, ప్రొలిఫిక్ అండి. ఆబ్స్టినేట్ అంటే ఏంటంటే స్టబ్బాన్, అడమెంట్ అంటాం, మొండి అంటాం కదా. ఆబ్స్టినేట్ పీపుల్ అంటే మొండి, జగమొండి అంటాం కదా. సో మొండి బాగా అంటే ఎవరు చెప్పినా వినర్ అనమాట. రిజిడ్, వాళ్ళే చూసుకుంటారు, రిజిడ్ పీపుల్ అనమాట. ఓకే, వాళ్ళు ఆబ్స్టినేట్ పీపుల్ అండి. ఆబ్స్టినేట్ అన్నా, స్టబ్బాన్ అన్నా, అడమెంట్ అన్నా, రిజిడ్ అన్నా సేమ్ మీనింగ్ అనమాట, మొండి వాళ్ళు అని. రైట్, ఇక్కడ ఇది మనకి అసలు ఆన్సర్ రానే కాదు. మరి ఇప్పుడు బ్యూటిఫుల్ ఉంది, ప్రొలిఫిక్ ఉంది. ప్రొలిఫిక్ అంటే ఏంటంటే క్రియేటివ్. ఓకేనా, బ్యూటిఫుల్ అంటే ఏంటమ్మా, వాళ్ళు పంక్చువల్గా డ్యూటీ చేసే వాళ్ళని బ్యూటిఫుల్ పీపుల్ అంటాం. ఇక్కడ మనకు షేక్స్పియర్ అనే అతను ఇక్కడ క్రియేటివ్, ఓకేనా, ఇన్వెంటివ్ రైటర్. కాబట్టి సింపుల్ ఏం చెప్పొచ్చు అంటే ఆప్షన్ డి, ప్రొలిఫిక్ అనేది ఆన్సర్ అవుతుంది అమ్మ, బ్యూటిఫుల్ అనేది కాదు. ఓకేనా, సో బ్యూటిఫుల్ వస్తుంది ఇక్కడ, ఆన్సర్ రాదు. సో ఆప్షన్ డి. సో కాంటెక్చువల్గా చూసుకోవాలి అంతే. ఓకేనా, కాబట్టి ఇది మీకు క్వశ్చన్. చూడండి, ఇక్కడ 20 క్వశ్చన్స్ 20 క్వశ్చన్స్ టోటల్గా. 20 క్వశ్చన్స్లో చూడండి ఈజీగా మనము 15 క్వశ్చన్స్ వరకు అటెంప్ట్ చేయొచ్చు అండి. మీకు టీఎస్పీఎస్సీ గ్రూప్ 2లో 20 క్వశ్చన్స్కి 15 క్వశ్చన్స్ రైట్ అయినాయి అనుకోండి, మీ స్కోర్ అనేది ఎక్సలెంట్ ఉంటుంది. కాబట్టి ఇంగ్లీష్ అనేది మంచి డిసైడింగ్ ఫ్యాక్టర్ అండి. ఓకేనా, ఎవరు మ్యాక్సిమం చదవరు ఇంగ్లీష్ని, మీరు చదువుకోండి. మీ చదివి వేరే దాంట్లో ఏమైనా సబ్జెక్టులు తక్కువ వచ్చినా కానీ ఈ సబ్జెక్టులో ఎక్కువ వస్తే మార్క్స్ అప్పడవి కౌంటర్ బ్యాలెన్స్ అవుతాయి కదా. కాబట్టి సో కంపల్సరీ ఇంగ్లీష్ని మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. గ్రూప్ 2 వాళ్ళు, గ్రూప్ 3 వాళ్ళు. సో నీట్గా కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకోండి. నేను వీడియోస్ చేస్తూనే ఉంటాను మీకు, ఇంకా మీకోసం నేను వీడియోస్ చేస్తూనే ఉంటాను. అంటే కొన్ని కాన్సెప్ట్స్ తీసుకొని, ఓకేనా, మీకు ఎస్ఎస్సి వీడియోస్ కూడా చేస్తున్నాను, అవి కూడా చూడండి. ఎస్ఎస్సి నా ఛానల్లో ఉండే అన్ని వీడియోస్ చూడండి. గ్రామర్ అనేది అన్నిటికీ సేమ్, కాబట్టి అన్ని వీడియోస్ చూసుకుంటూ వెళ్ళండి. మీకోసం నేను కంపల్సరీ వీడియోస్ అనేవి చేస్తూనే ఉంటాను. కాబట్టి మీరు డెఫినెట్గా ఛానల్ని ఫాలో కండి. ఓకేనా, సో నా రిక్వెస్ట్ ఒకటి ఏంటంటే, సో కంపల్సరీ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ సెండ్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా, సో కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకేనా, సో మీకు ఇంకా వీడియోస్ అనేవి నేను చేస్తూనే ఉంటాను. మీరేంటంటే నాకు వ్యూస్ అనేవి, ఓకేనా, సో మీరు అట్లా ఛానల్ని కానీ, ఓకేనా, వీడియోస్ని కానీ అందరికీ షేర్ చేస్తూ ఉంటే నాకు కూడా మంచి మోటివేషన్ వచ్చి నేను కూడా ఇంకా కొన్ని వీడియోస్ చేస్తూనే ఉంటాను. ఓకేనా, ఇది మనకేంటమ్మా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్, ఇంగ్లీష్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది కదా. సో అర్థమైంది కదా. సో మీకు ఏమనిపించినా కామెంట్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి. కోర్స్ మాత్రం తీసుకోండి. ఓకేనా, ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ ఉంటుంది, కోర్స్ అయితే కంపల్సరీ తీసుకోండి. ఓకేనా, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.